ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా లిడ్ క్యాప్లు ఈ విధంగా ప్రకటన వచ్చిన్నది, ఇది మరి రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తామని మీరు ప్రకటించున్నారు పత్రికలో, ఇది అన్యాయం అండి, ఈ ప్రకటన రద్దు చేయండి అని చెప్పేసి నేను మంత్రి గారికి ఈ రీతిగా అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని వెంటనే మీరు 1 నంబరు 30/10/24 ఇచ్చిన పత్రికా ప్రకటన రద్దు చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి మీడియా మిత్రుల ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున అన్ని జిల్లాల నుంచి కూడా మరి ఇక్కడ ప్రతినిధులు వచ్చిన్నారు. చర్మకార సంఘం, లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి, SC ST MRPS ప్రతినిధులు వచ్చిన్నారు. వారందరి సమక్షంలో మరి లిడ్ క్యాప్ సంస్థ అది మాదిగల సంస్థ, దానికి ప్రతిసారి కూడా మరి యొక్క మంత్రులు మాలగా ఉండటం వలన దాన్ని ఈ రోజున దాన్ని మృత కళాభారం కంటే హీనంగా తయారైంది. అందువల్ల మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు మేమేం కులాలుగా తిట్టలేదు, కానీ మరి ఆయన ఒకసారి మంత్రి బాలవీరాయ స్వామి గారి ఛాంబర్లో బాబు జగజ్జన గారి ఫోటో ఉంది, దానికి మేము చాలా స్వాగతిస్తున్నాం. మరి మంత్రి గారు ఈ యొక్క పైకి బాబు జగజ్జన ఫోటో పెట్టిన రీతిగానే ఆ యొక్క లిడ్ క్యాప్ సంస్థను కూడా మీరు కాపాడాలని చెప్పేసి బహిరంగ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఇచ్చినటువంటి యొక్క పత్రికా ప్రకటన రిటైర్డ్ అయిన ఉద్యోగాలు నియమిస్తామన్నారు, అది మాత్రం అన్యాయం. మీరు మాదిగా నిరుద్యోగ యువకులకి అన్యాయం చేసినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి బహిరంగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గారికి, మరి సాంఘిక సంక్షేమ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను. లిడ్ క్యాప్ ఉద్యోగాల ప్రకటన ఇప్పుడున్న ఇచ్చిన ప్రకటన రద్దు చేసి మళ్ళా నూతనంగా 300 మంది రాజకీయ నిరుద్యోగ యువకులకు లిడ్ క్యాప్లో ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే లిడ్ క్యాప్ సంస్థకు 300 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని, అలాగే అన్ని జిల్లాల్లో కూడా లెదర్ పార్కులు వెంటనే నిర్మించాలని ఈ రోజున బహిరంగ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.